నిజామాబాద్ నగర పర్యటనకు విచ్చేసిన జిల్లా ఇన్ఛార్జి మంత్రి అనసూయ సీతక్కను బుధవారం జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా రోడ్లు భవనాల శాఖ అతిథి గృహం వద్ద మర్యాద పూర్వకంగా కలిశారు. మంత్రితో పాటు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీలకు పూల మొక్కలు అందించి స్వాగతం పలికారు. వారితో కొద్దిసేపు భేటీ అయ్యి పలు అంశాలపై చర్చించారు. కలెక్టర్ వెంట నిజామాబాద్ ఆర్డీఓ రాజేంద్ర కుమార్ తదితరులు ఉన్నారు. महोदय आपके निर्देशन पे गार्ड हाजिर है। ఆర్మూరు పట్టణంలోని మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్ మరియు కళాశాలను కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘుతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇన్ఛార్జి వినయరెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ గోనె లహరి రఘు కళాశాలను సందర్శించి వసతులను పరిశీలించారు. నూతన భవనం కోసం తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి పంపి మంజూరు చేయిస్తామని, అంతేకాకుండా పాఠశాలకు కావాల్సిన వసతులను ప్రభుత్వం తరపున కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు ఏఎంసీ చైర్మన్ సాయిబాబా గౌడ్, కౌన్సిలర్లు నరవినవీన్, భూపేందర్, నాయకులు శాలా ప్రసాద్, విశ్రాము, చిట్టిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. मैं एकदम क्या बोलते हैं 100% आई अश्योर यू आप भी, आप सब लोग भी अच्छा मेरिट में नंबर 1 आना है. जरूर आपके साथ गवर्नमेंट है. एसीआर फेज 2 పై నిజామాబాద్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్ ముఖ్య నాయకులు సమావేశం నిర్వహించారు. ఎస్ఐఆర్ ఫేజ్ 2 లో భాగంగా ఓటర్ల జాబితా ముసాయిదా విడుదలైన నేపథ్యంలో ఉమ్మడి నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశం నిజామాబాద్ నగరంలోని ఎంకే గార్డెన్స్ లో నిర్వహించారు. సమావేశానికి ముఖ్య అతిథులుగా ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్, టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క, జైరాబాద్ ఎంపీ సురేష్ కుమార్ షెట్కర్ హాజరయ్యారు. ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబీర్ మాట్లాడుతూ విడుదలైన ముసాయిదా ఓటర్ల జాబితాను కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కామారెడ్డి, నిజామాబాద్ జిల్లాలను కలిపి సుమారు 1.50 లక్షల ఓట్లు ముసాయిదా జాబితాలో గల్లంతైనట్లు గుర్తించామన్నారు. ఈ అంశాన్ని పార్టీ నాయకులు అత్యంత సీరియస్ గా తీసుకోవాలని, బూత్ స్థాయిలో గల్లంతైన ఓట్ల వివరాలను పరిశీలించి అర్హత కలిగిన ప్రతి ఓటర్ పేరు తిరిగి ఓటర్ల జాబితాలో నమోదయ్యేలా కృషి చేయాలని సూచించారు. టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ బూత్ స్థాయిలో ఓటర్ల జాబితాను పరిశీలించి అర్హులైన ఓటర్ల పేర్లు గల్లంతైతే వాటిని గుర్తించి సంబంధిత అధికారుల దృష్టి తీసుకెళ్లాలన్నారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన బూత్ స్థాయి నాయకులు సమన్వయంతో పనిచేసి ప్రతి అర్హులైన ఓటరుకు ఓటు హక్కు కలిగి ఉండేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సీతక్క మాట్లాడుతూ ఓటర్ల జాబితా ముసాయిదా అర్హులైన వారి పేర్లు గల్లంతైతే వారికి అన్యాయం జరగకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి నాయకుడు, కార్యకర్తపై ఉందన్నారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై ప్రజలు అవగాహన కల్పిస్తూ ఓటర్లకు సంబంధించిన సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని మంత్రి సీతక్క సూచించారు. ఈ సమావేశంలో నిజామాబాద్ నగర మేయర్ ఉమారాణి, ఎమ్మెల్యే మదన్ మోహన్, బాల్కొండ నియోజకవర్గ ఇన్ఛార్జి సునీల్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి వినయరెడ్డి, కార్పొరేషన్ డీసీసీ అధ్యక్షులు బుబీర్ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సిసిఆర్బి సెక్షన్ లో నిజామాబాద్ జిల్లా పోలీస్ కమిషనర్ సాయి చైతన్య సమగ్ర సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సిసిఆర్బి సెక్షన్ లో నిర్వహిస్తున్న కేసుల నమోదు, నేర గణాంకాలు, దర్యాప్తు పురోగతి, పెండింగ్ కేసులు, కోర్టు కేసులు, పోలీస్ స్టేషన్ల నుంచి అందుతున్న కేసుల వివరాలు, రికార్డుల నిర్వహణ తదితర అంశాలను కమిషనర్ పరిశీలించారు. అలాగే నేరాలపై సమగ్ర గణాంకాలను సిద్ధం చేసి వాటి ఆధారంగా నేర నియంత్రణకు అవసరమైన చర్యలు చేపట్టాలని తెలిపారు. సిసిఆర్బి విభాగం పోలీస్ స్టేషన్ల మధ్య సమయం మరింత మెరుగుపరిచి కేసుల సమాచారాన్ని ఎప్పటికప్పుడు నవీకరించాలని కమిషనర్ సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు డీసీపీ శుభం ప్రకాష్, సిసిఆర్బి ఏసీపీ గురునాయుడు, సిఐ అంజయ్య, పాండేరావు, ఎస్ఏ వరప్రసాద్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. ఆర్మూరు పట్టణ శివారులో ఉన్న సోషల్ వెల్ఫేర్ స్కూల్, కళాశాలలో విద్యార్థులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో డ్రగ్స్ అవేర్నెస్ పై అవగాహన సదస్సు నిర్వహించామని సిఐ సత్యనారాయణ తెలిపారు. బయట దేశాలకు మనకున్న తేడా ఏంటంటే అక్కడ 100% ఇంప్లిమెంట్ చేస్తారు. ఇక్కడ ఉన్న జనాభా, ఇక్కడ ఉన్న పోలీస్ వ్యవస్థ సరిపోతుంది. స్పోర్ట్స్ ఇప్పుడు పోలీసు కానీ ఒక 10 years బ్యాక్ ఉన్న క్రైమ్ ఇప్పటికున్న క్రైమ్ అది
డబల్ అయింది. ఇవన్నీ పోలీస్ మెథడ్స్ అనమాట. ఒక్కటి ఏమైనా చేసిందంటే మన సిస్టంలో బేసిక్ ఇనిషియల్ స్టేజ్లోనే మనం చట్టాలని గౌరవించాలి, చట్టాలు వైలేషన్ చేయకుండా మనం ఏ విధంగా ఉన్నత స్థానానికి ఎదగాలనే ఉద్దేశంతో స్కూళ్ళల్లో కూడా కొంత మీకు అవేర్నెస్ చేయాలనే ఉద్దేశంతో వచ్చినాం. ముఖ్యంగా ఇప్పుడు అందరికి తెలిసిందే, ఇదివరకు ప్రతి ఒక్కరికి 100 అంటే ప్రతి ఒక్కరు తెలుసు పోలీస్ ఎమర్జెన్సీ సర్వీస్, దానికి దరిదాపు ఉమెన్ సేఫ్టీ వింగ్, ఫైర్ డిపార్ట్మెంట్, హెల్త్, ఒక 15 సర్వీసులు ఎమర్జెన్సీ సర్వీస్ అన్ని ఇచ్చారు. 112 కాల్ చేయండి, ఇమీడియట్లీ దాన్ని కన్సర్న్ డిపార్ట్మెంట్ కనెక్ట్ చేస్తారు, సంబంధిత అధికారులు వస్తారు. అందరికీ అవగాహన ఉండాలి. కొన్ని సొసైటీలో ఎట్లా సెక్యూరిటీ పొందాలి, ఇప్పుడు అంబులెన్స్ రావాలి, ఒకప్పుడు 108 కొడితే అంబులెన్స్ 10th దాకా కొడతారు సార్ పిల్లలు. ఇంటర్ కూడా ఉన్నారా ఈ బ్యాచ్? మొబైల్ ఫోన్ ద్వారా జరుగుతుంది. మొత్తం మీకు అవగాహన ఉండాలి సైబర్ నేరాలు. అప్పుడు దొంగతనాలు ఎట్లుండేదంటే హౌస్ లాక్, రోడ్డు రాబరీ అంటారు, దారి దోపిడీ అని మీరు అప్పుడు వినేది. పాతకాలంలో దారి దోపిడీ చేసి డబ్బు నగలు గుంజుకోబోతుంది. అట్లాంటి క్రైమ్ పోలీస్ వ్యవస్థ అంతా టెక్నాలజీ పెరిగినాక వాడి ఇంట్లో ఉండే క్రైమ్ చేస్తారు. నిజామాబాద్ నగరంలో పీడీఎస్యూ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. పీడీఎస్యూ నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు కరక గణేష్, గౌతమ్ కుమార్లు మాట్లాడుతూ విలీనం వద్దు, విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని, జియో నెంబర్ 90ను రద్దు చేయాలని, విద్యార్థుల భవిష్యత్తు కాపాడాలంటూ విద్యార్థులు నినాదాలు చేస్తూ నిరసన తెలిపారన్నారు. ఐటీఐ విద్యకు, పాలిటెక్నిక్ డిప్లొమా విద్యకు వాడి స్వంత విద్యా విధానం, శిక్షణ విధానం, కోర్సుల నిర్మాణం, నైపుణ్యాల లక్ష్యాలు ఉన్నాయన్నారు. 2 విభిన్న విద్యా వ్యవస్థలను ఒకే గొడుగు కిందకు తీసుకురావడం వల్ల భవిష్యత్తులో విద్యా ప్రమాణాలు, కోర్సుల ప్రత్యేకత, ప్రయోగాత్మక శిక్షణ, విద్యార్థుల ఉన్నత విద్యా ఉపాధి అవకాశాలపై ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు మెరుగైన విద్య అందించాల్సిన ప్రభుత్వం విలీనాలపై కాకుండా ప్రభుత్వ విద్యా సంస్థల మౌలిక వసతులు, అధ్యాపకులు, ప్రయోగశాలలు, నైపుణ్య శిక్షణ, ఉపాధి అవకాశాలపై దృష్టి పెట్టాలని పీడీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ఐటీఐ, పాలిటెక్నిక్ విద్యా వ్యవస్థను ప్రత్యేకంగా అభివృద్ధి చేయకపోతే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులను సమీకరించి మరింత పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కావచ్చు, ఐటీ కళాశాలలో కావచ్చు, విద్యా వ్యవస్థ మరుగున పడింది. ఆ విద్యా వ్యవస్థను బలోపేతం చేయాల్సింది పోయి ఆ విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేసే విధంగా ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు పనడం చాలా దుర్మార్గమైన విషయము. వెంటనే మీకంతా బుద్ధి ఉంటే విద్యార్థులకు నైపుణ్యాలు పెంచాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. కానీ ఈ రోజు ఐటీఐ కళాశాలలో కావచ్చు, పాలిటెక్నిక్ కళాశాలలో కావచ్చు, సాంకేతిక పరంగా అభివృద్ధి చెందించకుండా, అభివృద్ధి పరంగా నడిపేయకుండా ఈ రోజు కాకమ్మకతలతోటి ఐటీఐ కళాశాలను, పాలిటెక్నిక్ కళాశాలను మెర్జీ చేయడం అంటే విద్యార్థుల భవిష్యత్తుతో చెలగట మారడం అనే ఈ సందర్భంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. వెంటనే జీవో నంబర్ 97 రద్దు చేయాల్సిందిగా, లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఆర్మూరు పట్టణంలో సవేర గ్యాస్ ఏజెన్సీ, భారత్ గ్యాస్ ఏజెన్సీ వారు ఈ రోజు భారత్ గ్యాస్ లైట్ 10 kgల సిలిండర్ ను లాంచ్ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్మూరు ఏసీపీ వెంకటేశ్వరరెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 10 kgల కాంపోజిట్ సిలిండర్ బరువు చాలా తక్కువ ఉండడమే కాకుండా చూడడానికి ఎంతో ఆధునికంగా ఉంటుందన్నారు. ఈ సిలిండర్ పారదర్శకంగా ఉండేలా రూపొందించడం వల్ల సిలిండర్ లో గ్యాస్ ఎంత మిగిలి ఉందో బయట నుంచి సులభంగా చూసుకోవచ్చన్నారు. అంతేకాకుండా ఇది తుప్పు పట్టదు, సురక్షితమైనది కూడా. చిన్న కుటుంబాలు, విద్యార్థులు, తరచూ ఇల్లు మారే ఉద్యోగులకు ఈ సిలిండర్ ఎంతో సౌకర్యవంతంగా ఉంటుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భారత్ గ్యాస్ ప్రముఖులు పాల్గొన్నారు. ఇప్పుడు ఇది వాణిజ్యపరంగా రిలీజ్ చేస్తున్నారు. అందరికన్నా ఎమర్జెన్సీ కావాలంటే అంటే వాడుకునేది మనం ఇళ్ళకే, గృహవసరాలకే, కాకపోతే ఏంటంటే ఇది వాణిజ్యపరంగా రిలీజ్ చేస్తుంది కాబట్టి ఇప్పుడు దీని ధర 1700 రూపాయలు 10 కిలోల గ్యాస్. ఇది రాను రాను తగ్గుతా ఉంటుంది. ఇప్పుడు మాత్రం 1700 రూపాయలు గ్యాస్. First time cost is little high. If more customers are buying, will come down. Okay. సార్ చెప్తున్నాడు, అది మీరు అందరూ అర్థం చేసుకోండి.
హలో, ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు బుక్ చేసిన 4 గంటల లోపల మీకు తెలుసుకుంటుంది సిలిండర్. ఎప్పుడైనా సరే అంటే స్విగ్గీ జొమాటో బట్టలు ఆర్డర్ ఇది కూడా 4 hours డెలివరీ. కానీ ఇప్పుడు రెన్యూవబుల్ సోర్సెస్ ఇంపార్టెన్స్ అనేది చాలా పెరిగింది. మళ్ళీ మనం రెన్యూవబుల్ సోర్సెస్కి అంటే సోలార్ కావచ్చు, విండ్ కావచ్చు, లేకపోతే ఇంకా మనం వాడడం అనేది చాలా మంచిది. ఇప్పుడు మనందరూ తెలుసు, మన ఇంట్లో సిలిండర్ రాగానే ఎవరు తీసుకుపోయి మనం బయట క్యారీ చేస్తాం. 30 కేజీల సిలిండర్ పోయాలంటే చాలా కష్టం. మళ్ళీ ఎవరితో ఇంట్లో ఉన్న వాళ్ళు తీసుకోవడం, దాన్ని ఎట్లా పెట్టడం అనేది చాలా కష్టం. మరి మనకు అట్లాంటి ఇబ్బంది లేకుండా 15-16 కేజీల వెయిట్ లైట్ వెయిట్ తీసుకురావడం. తర్వాత నాకు 2 days బ్యాక్ మా హోమ్గా వంట చేశారు సార్. T18 మధ్యలో అయిపోయింది సార్, గ్యాస్ అయిపోయిందని ఏర్పడేది. మనకు అయిపోయేదాకా లాస్ట్ తక్కువ వస్తుంది. కానీ ఇందులో ఆ ఫెసిలిటీ మనకు లేదు. ముందే తెలుస్తుంది, 2 days ముందే మనం అలర్ట్ కావచ్చు. అదొక అడ్వాంటేజ్ ఉన్నది. లైట్ వెయిట్, ఈజీ టు క్యారీ. తర్వాత మనకు అలర్ట్నెస్ అనేది తెలుసుకుంటుంది. సేఫ్టీ మెజర్స్ కూడా చాలా ఎక్కువ ఉన్నాయి. మన అందరం ఇప్పటికీ కూడా చాలా ఇన్సిడెంట్ అవుతున్నాయి, బ్లాస్టింగ్ అవుతుంది అనుకుంటే ఇట్లాంటిది ఇంజిన్లో అది ఆ సేఫ్టీ మెజర్స్ ఎక్కువ. కాకపోతే కాస్ట్ ఎఫెక్టివ్ చాలా ఎక్కువ ఉన్నది. ప్రైస్ అది తగ్గిస్తే చాలా మంది అట్రాక్షన్ చేస్తారు. నేను నన్ను ఇనాగ్రేషన్ చేసి అందరికీ పెట్టుకుంటారు సరిగ్గా మూమెంట్ లేదని చెప్పి. ఎందుకంటే సార్ కాస్ట్ ఎఫెక్ట్ మన వాళ్ళు ఇండియన్స్ 5 రూపాయలు తగ్గుంటే ఇంకో 2 తక్కువ సార్. మీరు అది తీసుకోవచ్చు, లేకపోతే వాడుకోవచ్చు. బటర్ చార్జ్ సార్ 30% ఆఫర్ అని చెప్తారు, 40% ఆఫర్ అని చెప్తారు. ఆఫర్ ఉన్నప్పుడే మన వాళ్ళకి అదే సార్. చూడగానే హ్యాపీ అనిపించింది. మా డిపార్ట్మెంట్ అంటే కమాండ్ అంటే ఎస్పీ బ్యాంక్ ఉంటారు. మరి మేడం ఇక్కడ వారికి కంగ్రాచులేషన్స్ అండ్ సక్సెస్ కావాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా అభినందిస్తూ థ్యాంక్ యూ. ఆర్మూరు పట్టణంలోని ప్రెస్ క్లబ్ భవనంలో బుధవారం సికింద్రాబాద్ యశోద హాస్పిటల్ వైద్యులు ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ సుకేష్ రావు మీడియా సమావేశం నిర్వహించి మాట్లాడారు. సికింద్రాబాద్ లోని యశోద హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఆర్మూరు పట్టణంలో ప్రత్యేక ఆర్థోపెడిక్ వైద్య సేవలు అందించేందుకు స్పెషల్ కన్సల్టేషన్ నిర్వహిస్తున్నామని ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ సుకేష్ రావు సంకినేని తెలిపారు. ఈ వైద్య సేవలు ఆర్మూరు పట్టణంలోని మహాలక్ష్మి కాలనీలో గల అపర్ణ హాస్పిటల్లో ప్రతి నెల 3వ బుధవారం ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు అందుబాటులో ఉంటాయని తెలిపారు. కావున ఈ విషయాన్ని గమనించి ఆర్మూర్ డివిజన్ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా రోబోటిక్ జాయింట్ రిప్లేస్మెంట్ పద్ధతి ద్వారా భుజం మరియు మోకాల మార్పిడి, అలాగే భుజం మరియు మోకాళ్లకు కీ హోల్ సర్జరీ, మోకాల లిగ్మెంట్ గాయాలు, భుజం గూడు తప్పుట, కండరం చిరుగు, మృదులాస్థి సర్జరీ, స్టెమ్ సెల్ చికిత్స కోసం తమను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ సాయినాథ్ రెడ్డి, సాయి కుమార్ ఉన్నారు. పేరు డాక్టర్ సుకేష్ రావు. నేను యశోద హాస్పిటల్లో సీనియర్ ఆర్థోపెడిక్ కన్సల్టెంట్ గా వర్క్ చేస్తున్నాను. నేను షోల్డర్, భుజం మరియు మోకాళ్ళు ఆర్థోస్కోపీ సర్జరీలో రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ లో నిష్ణాతుని. నేను ప్రతి నెల 3వ బుధవారం మన ఆర్మూర్ కి విజిటేషన్ కొరకు వస్తూ ఉన్నాను యశోద హాస్పిటల్ తరఫున. ఇక్కడ మన పేషెంట్స్ చూసి వాళ్ళకు ఉన్న ప్రాబ్లమ్స్ ని ఐడెంటిఫై చేసి దానికి కావాల్సిన ట్రీట్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము. లైట్స్ పైన మాట్లాడచ్చా? ఓకే. మనకి యశోద హాస్పిటల్లో లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా అంటే కీహోల్ పద్ధతి ద్వారా సర్జరీస్, రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ సర్జరీస్, మరియు ఎవరైనా అక్యూట్ ఇంజరీ అంటే ట్రామా అయినప్పుడు దాంతో పాటు ఏదైనా వాస్కులర్ ఇంజరీ అంటే రక్తనాళాలు కట్టవడం కానీ, అలాగే ప్లాస్టిక్ సర్జరీ అంటే చర్మం పాడవడం కానీ, ఇలాంటివి ఉన్నప్పుడు కూడా మనము కలిసి కంబైన్డ్ టీమ్ డిసిప్లినరీ అప్రోచ్ అంటే వాస్కులర్ సర్జన్, ప్లాస్టిక్ సర్జన్, ఆర్థోపెడిక్ సర్జన్ కలిసి లింబ్ సాల్వేజ్ అంటే లింబ్ నార్మల్ గా పాడిన లింబ్ ని మనం కరెక్ట్ చేయడము, దాన్ని ప్రిజర్వ్ చేయడం అంటే దాన్ని కాపాడడం జరుగుతూ ఉంది. సో వీ హ్యావ్ ఎ వెరీ గుడ్ టీమ్ దేర్.
అలాగే మన డిపార్ట్మెంట్లో ఆల్మోస్ట్ 6 డిఫరెంట్ టీమ్స్ ఉన్నాయి. అందులో ఒక్కొక్క స్పెషాలిటీలో ఒక్కొక్కరం నిష్ణాతులు అయ్యాము. నేను భుజం మరియు మోకాల్లో స్పెషలిస్ట్ని, ఆర్థ్రోస్కోపీ మరియు రోబోటిక్ సర్జరీస్ చేస్తా ఉన్నాను. ఇక్కడ మన ఆర్మూర్లో రెగ్యులర్గా ప్రతి 3వ బుధవారం వచ్చి మన ఓపీ చూస్తూ ఉన్నాము. చెప్పాలా? సో ఇక్కడ మన అపర్ణ హాస్పిటల్లో నేను ఎవ్రీ 3rd వెడ్నెస్డే వస్తాను. సో అక్కడికి ఎవరైనా ప్రాబ్లమ్స్ ఉంటే సో దట్ వచ్చి చూపించుకొని వాళ్ళకి కావాల్సిన ట్రీట్మెంట్ మనం ప్రొవైడ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ. పరిస్థితి పేషెంట్ బట్టి మనము వాళ్ళకి హెల్ప్ చేసే ప్రయత్నమే ఉంటుంది. మనకు అన్ని స్కీమ్స్ కవర్ అవుతున్నాయి. జనరల్ గా మనకి ఈహెచ్ఎస్ అండ్ ఇవన్నీ భద్రత అవన్నీ అయితే దాంట్లో ఫ్రీగానే అవుతుంది. నార్మల్ పబ్లిక్ కూడా ఇప్పుడు కొత్తగా మనం డే కేర్ పద్ధతి ద్వారా, అంటే మార్నింగ్ సర్జరీ చేసి సాయంత్రం వాళ్ళని డిశ్చార్జ్ చేయడం అవన్నీ చేసి కాస్ట్ కట్ డౌన్ చేస్తాం. సిగ్నిఫికెంట్ గా మనము ఖర్చులు తగ్గించి వాళ్ళకి సరైన ట్రీట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తాం, హెల్ప్ చేస్తా ఉన్నాం. యాక్చువల్లీ మనం చూసుకుంటే మిగతా కార్పొరేట్స్ కంటే అనడానికి ఎలా ఉంటుంది కానీ బట్ తక్కువనే ఉన్నది. ఎస్పెషల్లీ ఎవరైనా పూర్ పేషెంట్స్ వస్తే వాళ్ళకి డెఫినెట్లీ కాస్ట్ టు కాస్ట్ చేసి పంపిస్తున్నాం. అంటే రొటేటర్ కఫ్ టేర్, తర్వాత భుజం అరుగుట, వాటికి రీప్లేస్మెంట్ సర్జరీ ఇవన్నీ మనం చేస్తాం. అలాగే మోకాలు అరుగుటకి మనకి రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్, తుంటి మోకాలకి రోబోటిక్ జాయింట్ రీప్లేస్మెంట్ అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. సో దాన్ని మనం చేసి చాలా మంది, ఇన్ఫాక్ట్ ఆర్మూర్ లో చాలా మంది డాక్టర్స్ వాళ్ళ పేరెంట్స్ కి, డాక్టర్స్ వాళ్ళకి ఆపరేట్ చేస్తున్నాం. అంటే దేని గురించి చెప్పాలి ఎగ్జాక్ట్ కారణాలండి. ఒకటి వయసు మీద పడ్డ మూలంగా మనకి, రెండోది ఏంటంటే చిన్నప్పుడు లిగమెంట్ ఇంజరీస్ అంటే లోపల నరాల్లాగా ఉంటాయి, అవి తగినప్పుడు వాటిని సరైన ట్రీట్మెంట్ కీ హోల్ పద్ధతి ద్వారా నార్మల్ సర్జరీ చేస్తాం. ఇంతకుముందు ఏంటంటే వాటికి పట్టి వేసి పంపించేవాళ్ళు. దాంతో ఏంటంటే మోకాలు అనేది మనకి లూజ్ గా ఉండేది, లుకలాగా జరిగిపోతా ఉండేది. అలా జరిగిపోయే మోకాలు తొందరగా అరిగిపోతా ఉంటాయి అన్నట్టు. సో ఎర్లీ స్టేజెస్ లో అయితే మనము మెడిసిన్స్, తర్వాత కొన్ని జాయింట్ ప్రిజర్వేషన్ సర్జరీస్ ఉంటాయి, అంటే కాల్ని సరి చేయడం, అట్లాంటివి ముందు స్టేజ్ లో వస్తే మనం గుర్తించి ఆపరేషన్ చేయగలము. అడ్వాన్స్ స్టేజ్ లో బాగా అరిగిపోయి నడవలేని పరిస్థితి, లేదంటే ఏదైనా కర్ర సహాయంతో నడవాల్సిన పరిస్థితి, రాత్రులు మోకాలు నొప్పులు ఉంటే దానికి మోకాలు ఆపరేషన్ చేస్తాం. ఇప్పుడు ఇంతకుముందు ఏంటంటే నార్మల్ పద్ధతి ద్వారా చేసేవాళ్ళము. ఇప్పుడు రోబోటిక్ పద్ధతి ద్వారా మోర్ ప్రెసిషన్, అంటే కరెక్ట్ గా ఇంప్లాంట్ పెట్టడము, రికవరీ ఫాస్ట్ గా ఉంటుంది, తక్కువ బ్లడ్ లాస్ ఉంటుంది, అండ్ పేషెంట్స్ 1-2 days లో నడవడం జరుగుతాం. నందిపేట్ మండల కేంద్రంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు ఆందోళన చేపట్టారు. నందిపేటలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల నుండి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం తహసీల్దార్కు వినతి పత్రం అందజేశారు. ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి విఘ్నేష్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరిట శక్తి పాలసీని తీసుకువచ్చి డిప్లొమా కోర్సులను ఐటీఐ ఏటీసీలతో అనుసంధానం చేయడం సరికాదన్నారు. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానంతో పాలిటెక్నిక్ విద్యార్థులను కార్మికులుగా మార్చే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 90ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం విద్యార్థుల సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు. అదేవిధంగా రేపు 20న జరగబోయే బంద్ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ నాయకులు ఆజాద్, పాలిటెక్నిక్ విద్యార్థులు తదితరులున్నారు. విఘ్నేష్, ఎస్ఎఫ్ఐ నిజామాబాద్ జిల్లా కార్యదర్శి. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ నందిపేట పాలిటెక్నిక్ విద్యార్థులతో ఈరోజు రాస్తారోకా చేయడం జరుగుతుంది. ఎందుకంటే ఈ ప్రభుత్వం జూన్ 16న శక్తి స్కీమ్ అనేది తీసుకోవడం రావడం జరిగింది. ఈ శక్తి స్కీమ్ వల్ల విద్యార్థుల జీవితాలు ఇవాళ అగమ్య గోచరంగా మారే పరిస్థితి ఉంది. వెంటనే శక్తి స్కీమ్ను రద్దు చేయాలని చెప్పి, దాంతో పాటుగా జియో నంబర్ 97 ఏదైతే ఉందో దాన్ని రద్దు చేయాలి. ఏదైతే యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పేరుతో తీసుకువస్తున్న ఇది ఏదైతే ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను ఇవాళ లేకుండా చేయడం కోసం, ప్రైవేట్ పరం చేయడం కోసమే ఈ ప్రభుత్వం చేస్తుంది. వెంటనే ఈ శక్తి స్కీమ్ అనేది ఏదైతే ఉందో దాన్ని రద్దు చేసేంత కూడా విద్యార్థులంతా పోరాటాలు చేస్తామని చెప్పి, రాస్తారోకలు చేస్తామని చెప్పి, ఏదైతే రేవంత్ రెడ్డి గారు స్పందించేంత వరకు కూడా మా పోరాటాలు ఉధృతం చేస్తామని, లేకపోతే ఈ ప్రభుత్వం స్పందించకపోతే ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండేవని చెప్పి భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐగా ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని రావడానికి ఎంతో మంది అమరవీరులు పోరాడారు. ఈరోజు తెలంగాణ వచ్చింది. సో మా డిప్లొమా స్టూడెంట్స్కి శక్తి స్కీమ్ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మేము
మా స్టూడెంట్స్ అందరం రోడ్డు మీదకి ఎక్కాం. గత 3 రోజుల నుంచి ర్యాలీ చేస్తున్నాం. గవర్నమెంట్ దిగి రాలేదు, ఎవరు మాకు సమాధానం కూడా చేయలేదు. 2 రోజుల నుంచి పోలీసులు వస్తున్నారు, 2 రోజుల నుంచి మేము ధర్నా చేస్తున్నాం, పోవంటే వెళ్ళిపోతున్నాం. ఇవాళ మేము ఇక్కడ నుంచి కదిలేదే లేదు. సో మా కష్టాలు ఏమున్నాయో ప్రజలందరికీ తెలియాలి. ఈ శక్తి స్కీమ్ అనేది ఇంప్లిమెంట్ అయితే మా జీవితాలు నాశనం అవుతాయి. మా ఐటీఐని కోర్సులని, వెకేషనల్ కోర్సులని తీసుకొచ్చి డిప్లొమాలో కలిపితే మేము ఏం కావాలి? మా తల్లిదండ్రులు ఎంతో ఆశలు పెట్టుకొని మమ్మల్ని ఇందులోకి తీసుకువచ్చారు. ఇంజనీరింగ్ కోర్సుని తీసేస్తే మా జీవితాలు ఏం కావాలి? 3 సంవత్సరాలు వృధా కావాలి. సో ఈ శక్తి స్కీమ్ అనేది వెనక్కి తీసుకోవాలని మేము ర్యాలీ చేస్తున్నాం. సో నా పేరు ఏ శ్రీ సాధన. నేను గవర్నమెంట్ పాలిటెక్నిక్ కందిపేట నుండి వస్తున్నాను. మేము ఇక్కడ ఎందుకు తిండి లేదు, వాటర్ లేవు, పొద్దుటి నుండి ఎండలో ఇంతసేపు వర్షం పడ్డది, ప్రతిదీ ఓర్చుకుంటూ ఇక్కడ ఎందుకు స్ట్రైక్ చేస్తున్నామంటే మా ఎస్బిటెట్ అనేది మాకు మళ్ళీ కావాలి. మాకు ఈ శక్తి అనే స్కీమ్ని సీఎం రేవంత్ రెడ్డి గారు ఇంప్లిమెంట్ చేశారు. అలాంటివి మాకు ఏ వద్దు. ఉన్నదాన్ని ఇంప్లిమెంట్ చేయమంటే కొత్త స్కీమ్ని తీసుకొచ్చి మా లైఫ్ని స్పాయిల్ చేయడానికి మీకు ఎవరు రైట్ ఇచ్చారు? స్టూడెంట్ ఒపీనియన్ లేకుండా అసలు ఇలాంటిది ఎలా ఇంప్లిమెంట్ చేసారు? చిల్డ్రన్స్ రైట్లో ఎడ్యుకేషన్ అనేది మెయిన్. అలాంటి రైట్ని మీరు ఎందుకు మమ్మల్ని స్పాయిల్ చేస్తున్నారు? శక్తి స్కీమ్ వల్ల మీకు మీ పాలిటెక్నిక్ విద్యార్థులకు ఏ విధంగా నష్టం? మాకు బీటెక్లో లాటరల్ ఎంట్రీ తీసేశారు. దాని తర్వాత మేము లాటరల్ ఎంట్రీ తీసేయడం వల్ల మాకు 1 year వేస్ట్ అవుతుంది. మేము ఇంటర్ విద్యార్థులతో పాటు ఎంసెట్ ఎగ్జామ్ రాయాలి. కాబట్టి మాకు ఈసెట్ తీసేసి ఎంసెట్ రాయాలి. మేము డీప్గా దాని గురించి చదువుకోము. ఎందుకంటే మేము ప్రాక్టికల్ అండ్ టెక్నికల్ స్టూడెంట్స్. కాబట్టి మాకుండే సిలబస్ మాకు ఉంటుంది, మేము రాసే ఎగ్జామ్ మాకుంటాయి. మాకు ఉండాల్సినవి మాకు తీసేస్తే మేము ఎలా ఊరుకుంటాము? మా ఎస్బిటెట్ మాకు కావాలి, మా రైట్స్ మాకు కావాలి. ఆర్మూరు పట్టణ శివారులో డంపింగ్ యార్డ్ వద్ద 44వ జాతీయ రహదారిపై టమాటా లోడుతో వెళ్తున్న లారీ అదుపు తప్పి బోల్తా పడింది. కర్నూలు నుండి నాగాపూర్ కు టమాటా లోడుతో వెళ్తున్న లారీ ఆర్మూరు సమీపంలోకి రాగానే అదుపు తప్పి ఫ్లైఓవర్ పై నుండి కింద పడడంతో లారీ డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉందని క్లీనర్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. క్షతగాత్రులను 108 సిబ్బంది వైద్యం కోసం ఆసుపత్రికి తరలించగా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. భీమ్గల్ మండలంలో జరుగుతున్న జలసిరి పనులను ఎంపీడీఓ సంతోష్ కుమార్ పరిశీలించారు. జలసిరి కార్యక్రమంలో భాగంగా విబిజీ రామ్జీ పథకం కింద పెద్దమ్మకాడి తాండా గ్రామంలో జరుగుతున్న నీటి నిల్వ పనులను ఎంపీడీఓ సంతోష్ కుమార్ పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. రైతులు నీటి నిల్వ పనులపై ఆసక్తి చూపాలని కోరారు. ప్రతి ఇంటికి ఇంకుడు గుంత, కమ్యూనిటీ ఇంకుడు గుంతలు, రైతు పొలంలో కుంటలను విబిజీ రామ్జీ పథకంలో ఉచితంగా నిర్మిస్తామని తెలిపారు. ఆసక్తి గల రైతులు పంచాయతీ కార్యదర్శికి దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ నరసయ్య, సర్పంచ్ రమేష్, పంచాయతీ కార్యదర్శి మమత పాల్గొన్నారు. భీమ్గల్ మండలం పెద్దమ్మకాడి తండా గ్రామంలో జలసిరి కార్యక్రమంలో భాగంగా బీబీజీ రామ్ పథకంలో మరి ఫామ్ పాండ్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ సంబంధించింది మరి పరిశీలించడానికి రావడం జరిగింది. ఇక్కడ గ్రామ సర్పంచ్ గారు, సెక్రటరీ గారు, మరి ఏపీఓ గారు నాతో పాటు ఉన్నారు, ఫీల్డ్ అసిస్టెంట్. ముఖ్యంగా ఈ ఎలినో ప్రభావంతో మరి భూగర్భ జలాలు తగ్గిపోతున్న సమయంలో మరి జలసిరి కార్యక్రమంలో మరి ఫారం పాండు నిర్మించుకోవడం, తర్వాత వీలైన ప్రభుత్వ భూములలో కానీ ఫారెస్ట్లో కానీ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్ని కట్టుకోవడం వల్ల మరి భూగర్భ జలాలు పెరిగే అవకాశము ఉంటుంది, ఆ నీళ్లు నిలువ ఉంది. కాబట్టి ఇప్పుడు నేను ఇక్కడ చూసిన దానిలో 16 మంది కూలీలు పనిచేస్తున్నారు. మరి దీనిలో 12x12 అంటే 12 మీటర్ల పొడవు, 12 మీటర్ల వెడల్పు, 2 మీటర్ల లోతుని తవ్వితే దీనిలో 2,88,000 క్యూసెక్ లీటర్ల నీళ్లు ఆగుతాయి. ఇక్కడ మీరు ఊహించుకోండి, 2,88,000 లీటర్ల క్యూసెక్ వాటర్ ఆగితే ఈ చుట్టుపక్కలంతా కూడా మరి వాటర్ సంబంధించింది రకరకాలుగా పశువులకు కానీ లేకపోతే వాటర్ సంబంధించిన వ్యవసాయానికి కానీ అన్నిటికీ కూడా భూగర్భ జలాలు పెరిగే అవకాశం ఉంది. దాంతోపాటు దీనిలో
మనం రైతులైతే ఒక 2 గుంటల భూమి పోతుంది అని అనుకుంటారు, కానీ దానిలో చేపల పెంపకం చేసుకోవచ్చు, తర్వాత పక్కన మరి చిన్న కూరగాయల సాగు చేసుకోవచ్చు, హార్టికల్చర్ ప్లాంటేషన్. కాబట్టి వీలైనంత మేరకు రైతులు అదేవిధంగా మన గ్రామస్తులు ఈ ఫారం పాండు నిర్మించుకోవాలని చెప్పి నేను కోరుతున్నా. మన మండలంలో మరి ఉపాధి హామీ పథకము సంబంధించిన విభాగం గారిని లేకపోతే ఎంపీడీఓ గారిని లేకపోతే గ్రామ పంచాయతీలో కలిస్తే మీకు ఉచితంగా బీబీజీరామ్ పథకంలో ఈ ఫామ్ పాండ్ నిర్మాణం అనేది మరి చేయడం జరుగుతుంది. దీంతోపాటు ప్రతి ఇంటికి ఇంకుడు గుంత కట్టుకునే విధంగా మరి అక్కడ లోకల్ ప్రజాప్రతినిధులు అదేవిధంగా పంచాయతీ సెక్రటరీలు వీళ్ళందరూ కూడా పనిచేయాలి. ఎందుకంటే ఎవరింటి దగ్గర నీళ్లు భూమిలోకి ఇంకిస్తే భూగర్భ జలం పెరుగుతుంటుంది, వాళ్ళ పరిసరాలు కూడా పరిశుభ్రంగా ఉంటాయి. దాంతోపాటు జిల్లా పరిషత్ స్కూల్ కానీ ప్రైమరీ స్కూల్ కానీ మినీ వాటర్ ట్యాంక్ దగ్గర కానీ ఎక్కడైతే నీళ్లు ఉన్నాయో కమ్యూనిటీ సంబంధించిన సోప్ పిట్ని కూడా మరి గ్రామ సర్పంచులు పాలకవర్గం టేకప్ చేయాలని చెప్పి తెలియజేస్తూ, మరి ఎల్నినో ప్రభావం అంటే జల సంరక్షణ చేయాలంటే మనం తప్పకుండా ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ సెలవు. ఆరుమూరు మున్సిపల్ పరిధి పెరిగిట్లో గల మహాత్మా జ్యోతిబాపులే పాఠశాలలో ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆరోగ్య అంశాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆరోగ్య విస్తీర్ణాధికారి శంకర్ మాట్లాడుతూ విద్యార్థులు ఆకుకూరలు, పప్పులు, శనగలు, బెల్లం లాంటివి ఎక్కువ తీసుకోవాలని, రక్తహీనత లేకుండా జాగ్రత్త పడాలన్నారు. అలాగే వర్షాకాలంలో వచ్చే చికెన్ గున్యా, డెంగ్యూ పట్ల విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని, వసతి గృహాల సమీపంలో నీరు నిల్వకుండా చూసుకోవాలన్నారు. దోమ వృద్ధి చెందకుండా చూడాలన్నారు. ఎప్పటికప్పుడు చేతులు శుభ్రంగా కడుక్కోవాలన్నారు. మంచి పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బస్తీ దవాఖాన వైద్యాధికారి డాక్టర్ ప్రియాంక, పాఠశాల వైస్ ప్రిన్సిపల్ రజిత, హెల్త్ సూపర్వైజర్ యామిని, ఆరోగ్య కార్యకర్తలు కవిత మోహన్, ఉపాధ్యాయులు, ఆశా కార్యకర్తలు, విద్యార్థులు తదితరులు ఉన్నారు. left hand to right hand, right hand to left hand, एक combo. Next combo, last wrist. ఇదంతా కడిగిన తర్వాత చేసిన తర్వాత వాటర్ పట్టిన తర్వాత ఎట్లా రావాలా, ఇట్లా రావాలి. మీరేం చేస్తారు, ఇప్పుడు వస్తారు, హాయ్ హలో అనుకుంటే సేకరించుకుంటారు. లాస్ట్ 10 మంది సేకరించారు, మొత్తం కడిగినంత మళ్ళా సేమ్ క్వశ్చన్ వచ్చేసి అలా నీకు కట్టిందే లేదు. కాబట్టి కడిగిన తర్వాత ఎవరిని టచ్ చేయలేదు.